ఇది 2011 మోడల్ ఆల్రెడీ Q5 అండి. ఇది వచ్చేసి 1,22,000 కిలోమీటర్ డ్రైవ్ అవ్వడం జరిగింది. దీని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ గురించి మనం మాట్లాడినట్టయితే, దీని హెడ్లైట్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి. ఇది విత్ ఎల్ఈడీస్ కూడా ఉంటాయి. అండ్ దీని ఫ్రంట్ గిల్ గురించి మాట్లాడినట్టయితే ఈ క్రోమ్ ఫినిషింగ్ అనేది కంప్లీట్లీ షోరూమ్ నుంచి రావడం జరిగింది. అండ్ దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, నైట్ డ్రైవ్కి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది, లైట్ ఫోకసింగ్ చాలా బాగుంటుంది. అండ్ టైర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే దీనికి అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క టైర్కి ప్రతి ఒక్క ఇండివిజువల్ డిస్క్ ఇవ్వడం జరిగింది అనమాట. బ్రేక్ ప్యాడ్స్ కానీ డిస్క్ కానీ ప్రతి దానికి ఉంటుంది, ప్రతి 4 టైర్స్కి 4 బ్రేకింగ్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మనం 140, 160 స్పీడ్లో కూడా బ్రేకింగ్ చేస్తే కనుక 4 టైర్స్కి మనకి బ్రేక్స్ ఉండడం వల్ల బండి బ్రేక్ కొట్టిన దగ్గరనే ఆగడం జరుగుతుంది తప్ప ఎటువంటి స్కిడ్ అవ్వడం కానీ ఎటువంటి మనకి మన లాస్ ఆఫ్ కంట్రోల్ కానీ ఉండదు. కంప్లీట్లీ మనకు బ్రేకింగ్ చాలా బాగుంటుంది ఈ కార్లో. బ్రేక్ కొట్టిన దగ్గరనే కార్ స్టాండ్ బై అయిపోతుంది. సో బ్రేకింగ్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనము ఇంటీరియర్ గురించి మాట్లాడే ముందు ఒకసారిగా నేను కీ గురించి చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ కీలెస్ ఎంట్రీ కార్. జస్ట్ లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయండి కీలోనే, లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ అన్లాక్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే డోర్స్కి అన్నిటికీ కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ డోర్, బ్యాక్ వరకు కూడా కంప్లీట్లీ క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అపీరెన్స్ పరంగా మనకు చాలా నీట్గా ఉంటుంది లుకింగ్. ఇది కంపెనీ ఫిటెడ్ క్రోమ్ కాబట్టి మనకి రస్ట్ రావడం కానీ క్రోమ్ ఫినిషింగ్ డల్ అవ్వడం కానీ ఉండదు. ఇప్పుడు మనం ఒక్కసారి ఇంటీరియర్ కనుక చూసినట్టయితే, ఇంటీరియర్ గురించి మనం మాట్లాడినట్టయితే కంప్లీట్లీ ప్రీమియం లెదర్ తోటి మనకి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే డోర్స్కి మనకి వుడ్ ఫినిషింగ్ విత్ క్రోమింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీని ద్వారా ఏంటంటే కంప్లీట్లీ హై అండ్ లగ్జరీ ఫీలింగ్, మనకి లోపల కూర్చున్నా కూడా చాలా లగ్జరీ హై అండ్ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ దీని స్టార్టింగ్ ప్రొసీజర్ గురించి అండ్ మెయిన్ డ్రైవర్కి ఉండే ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడినట్టయితే, మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ రొటేటర్ ఉండడం జరుగుతుంది. ఈ రొటేటర్ కనుక మనము కంప్లీట్గా బ్యాక్కి ప్రెస్ చేస్తే కనుక, విండోస్ ఆటో ఆఫ్ అయిపోతాయండి, ఆటో క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు. అండ్ అగైన్ ఫ్రంట్ సైడ్ రొటేట్ చేస్తే కనుక ఆటో అన్లాక్ అయిపోతాయి అన్నమాట. అంటే డ్రైవర్ కూర్చున్న దగ్గరే ఆయన లాక్ చేసుకోవచ్చు, విండోస్ని, సైడ్ మిర్రర్స్ని అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఆయనకి ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ లాక్, అన్లాక్ డోర్స్కి సంబంధించిన బటన్స్ అండి. జస్ట్ అన్లాక్ నొక్కితే 4 డోర్స్ ప్లస్ డిక్కీ ఒకటేసారి ఎట్ ఏ టైం అన్లాక్ అవుతుంది. లాక్ కొడితే కూడా ఎట్ ఏ టైం 4 డోర్స్ ఇంక్లూడింగ్ డిక్కీ లాక్ అయిపోతుంది అనమాట. అండ్ మనం ఒక్కసారి ఇంటీరియర్ గురించి ఇంటీరియర్ డ్రైవర్ ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడినట్టయితే, మనం డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ అండి. సో ఇక్కడ మనం బటన్ చూసినట్టయితే ఇది వచ్చేసి బ్యాక్ అండ్ అగైన్ ఫ్రంట్. అండ్ ఈ బటన్ వచ్చేసి బ్యాక్ బటన్ వచ్చేసి మన బ్యాక్ రెస్ట్ అనమాట. బ్యాక్ అగైన్ స్టార్టింగ్. ఈ బటన్స్ మీరు చూసినట్టయితే మనకైతే బ్యాక్ బోన్కి సంబంధించిన సపోర్ట్ ఇస్తుంది లోపల. సో కంప్లీట్లీ ఎలక్ట్రానికల్ అనమాట. డ్రైవర్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఆయనకు తగిన విధంగా ఆయనకు సూటబుల్ అయ్యే విజన్ పర్ఫెక్ట్ దాని ప్రకారం ఆయన అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ ఎలక్ట్రానికల్ కాబట్టి అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట డ్రైవర్కి. అండ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ పార్ట్ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుందండి, ఎటువంటి రిపేర్ అయితే లేదు ఎలక్ట్రికల్ దాంట్లో. అండ్ డ్రైవర్ రైట్ సైడ్ పార్ట్కి కనుక మనం ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ ఫోకస్ చేస్తే కనుక ఇది లైట్స్ ఆన్ ఆఫ్ గురించి అనమాట. ఇది ప్రజెంట్ అయితే 0 అంటే ఆఫ్ పొజిషన్లో ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ అంటే జస్ట్ మనము కార్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా లైట్నెస్, ఒకవేళ డార్క్నెస్ వస్తే కనుక ఆటోమేటిక్గా లైట్స్ అనేటివి ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం జరిగిపోతుంది, మనం ఆన్ చేసే పనే లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మాన్యువల్ లైట్ ఆనింగ్ అనమాట. అంటే దీనిలో ఆటోమేటిక్ ఆనింగ్ ఉంది, మాన్యువల్ ఆనింగ్ కూడా ఉంది. ఒకవేళ ఆటోమేటిక్ దాంట్లో మనం పెట్టేస్తే కనుక, సపోజ్ అండర్ బ్రిడ్జ్లో మనం వెళ్తున్నాము, అప్పటి వరకు లైట్ ఉంటుంది, అండర్ బ్రిడ్జ్లోకి ఎంటర్ కాగానే డార్క్నెస్ వస్తుంది. డార్క్నెస్ రాగానే మనం ఆన్ చేసే పని ఉండదు అనమాట. ఆటోమేటిక్గా లైట్స్ సెండ్ చేసి ఇమీడియట్గా ఆన్ అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం డ్రైవ్ డిస్టర్బెన్స్ కాదు, ఫోకస్ అనేది డిస్టర్బ్ కాదు. చలో ఇప్పుడు ఒక్కసారి స్టీరింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడతాం. మీ కార్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది.
జస్ట్ కీని ఇక్కడ ఒక చిన్న ఒక స్పేస్ ఉంటుందండి. ఆ స్పేస్లో మనము బ్రేక్ మీద ప్రెస్ చేసి ఇది లోపల ప్రెస్ చేస్తే కనుక ఇంజన్ ఆన్ అయిపోతుంది. దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి మనకి ఛానల్ చేంజింగ్, డిఫరెంట్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అండ్ డిఫరెంట్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ గురించి మనం మాట్లాడినట్టయితే వాల్యూమ్ ఇంక్రీజింగ్, వాల్యూమ్ డిక్రీజింగ్ గురించి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ బ్లూటూత్ అండి, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇది ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఈ కార్కి వైపర్స్ వచ్చేసి రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండికేటర్స్తో పాటు ఇండికేటర్స్ కింది బాగానే మనకి ఇంకొక సేమ్ చిన్న మినీ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంట్రోల్స్ వచ్చేసి క్రూజింగ్కి సంబంధించింది అనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇండికేటర్స్ కింద ఉండడం జరుగుతుందండి. ఇది వచ్చేసి క్రూజింగ్ సంబంధించింది అనమాట. ఒకవేళ మనం ఈ క్రూజింగ్ అనేది 60 స్పీడ్ దాటిన తర్వాత క్రూజ్ అనేది కంట్రోల్ ఆపరేట్ చేసుకోవచ్చు. మనం 60 స్పీడ్ దాటిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 80 స్పీడ్లో మనం కాన్స్టెంట్గా ఓఆర్ మీద వెళ్తున్నాం అనుకోండి, అదే స్పీడ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే కనుక క్రూజ్ ఒక్కసారి కనుక మనం ఇట్లా కిందికి కొడితే కనుక స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత అది కాన్స్టెంట్గా 80 స్పీడ్లోనే కార్ మూవ్ అవడం జరిగిపోతుంది. ఇంకా మనం యాక్సిలరేషన్ చేసే పనే లేదు. ఇంజిన్ అనేది 80 స్పీడ్లో లాక్ అయిపోతుంది అనమాట స్పీడ్. అండ్ 80 మనకు బోర్ కొడుతున్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ఆప్షన్స్ ఉంటాయండి. జస్ట్ మనం ఇట్లా పైకి మూవ్ చేస్తే ప్లస్ అనమాట, అంటే 80 నుంచి మళ్ళీ 85కి ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ మళ్ళీ మూవ్ చేస్తే 90కి మూవ్ అవుతుంది. ఒకవేళ జర స్పీడ్ తక్కువ చేసుకుందాం అనుకుంటే మైనస్ బటన్ ఇక్కడ చూస్తారు మీరు, అది ఇట్లా క్రిందికి ప్రెస్ చేస్తే కనుక 90 నుంచి 85కి వస్తుంది. అండ్ అగైన్ ప్రెస్ చేస్తే 85 నుంచి 90కి వస్తుంది అనమాట. దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎప్పుడైతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నామో, స్పేసియస్ రోడ్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఇంకా మనం కాన్స్టెంట్గా యాక్సిలరేషన్ చేసే పని ఉండకుండా జస్ట్ క్రూజింగ్ మోడ్ ఆన్ చేసుకుంటే కనుక మనకు నచ్చిన సర్టెన్ స్పీడ్లో లాక్ చేసేస్తే కనుక ఇంజనే ఆటోమేటిక్గా అదే స్పీడ్లో లాక్ అయిపోతుంది. ఇంకా మనం యాక్సిలరేషన్ పని ఉండదు. అండ్ మీకు డౌట్ రావచ్చు, మరి సడన్గా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా అడ్డు వస్తే మరి ఎలా అని. జస్ట్ మనం ఒక్కసారి బ్రేక్ చేసినాం అనుకోండి, క్రూజింగ్ అనేది అన్లాక్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ కంట్రోల్ మన హ్యాండ్కి వచ్చేస్తుంది. మనం ఏసీ గురించి మాట్లాడినట్టయితే కంప్లీట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అండి. జస్ట్ ఆటో బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బయట టెంపరేచర్ని బట్టి కూలింగ్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు ఆపరేషన్స్ ఉంటాయండి. లెఫ్ట్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ 2 వెంట్స్ ఏసీకి సంబంధించింది అండ్ రైట్ వచ్చేసి రైట్ 2 వెంట్స్ ఏసీకి సంబంధించింది. ఫర్ సపోజ్ నేను డ్రైవరింగ్ పొజిషన్లో నేనున్నాను, నాకు బయట టెంపరేచర్ చాలా వేడిగా అనిపిస్తుంది, నేను కూలింగ్ ఎక్కువ కోరుకుంటే కనుక మనము లోలో పెట్టుకోవచ్చు. అండ్ నా పక్కన ప్యాసింజరు వద్దు నాకు కూలింగ్ ఎక్కువ వద్దు, నాకు కొద్దిగా హీట్ కావాలనుకుంటే కనుక ఆయన హీట్ పెంచుకోవచ్చు అనమాట. అంటే ఎవరిది వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీన్ని బట్టి ఏంటంటే మనకి కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి ఇష్టానికి తగినట్టు వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు ఏసీని కూడా. ఇప్పుడు ఆ 2 వెంట్స్ ఆయన 25 డిగ్రీస్లో పెట్టుకోవచ్చు, నేను ఈ 2 వెంట్స్ నేను లోలో కూడా పెట్టుకోవచ్చు. సో నాకు కూలింగ్ కావాలంటే నేను లోలో పెట్టుకుంటా, ఆయనకి హీట్ కావాలంటే హీట్లో పెట్టుకుంటాడు అనమాట. దాని ద్వారా ఎవరిది వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండడం జరగదు. అండ్ దీనికి సిడి ఆప్షన్ ఉంటుందండి, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, రేడియో ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆటో గేర్ కార్. జస్ట్ పీ స్టాండ్స్ ఫర్ పార్కింగ్, ఆర్ ఏమో రివర్స్, ఎన్ ఏమో న్యూట్రల్, డి ఫర్ డ్రైవ్, ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్ అనమాట. నార్మల్గా మనం సిటీ ట్రాఫిక్కి కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక డి మోడ్లో పెట్టుకుంటాము. ఎందుకంటే డి ఫర్ డ్రైవ్, ఇది మనం స్లో స్పీడ్లో వెళ్ళొచ్చు, హై స్పీడ్లో వెళ్ళొచ్చు, ఎనీ స్పీడ్ డ్రైవ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఆర్ఎల్స్ వద్దు నాకు స్పోర్ట్స్ అంటే, ఈ స్పోర్ట్స్ ఏంటంటే డ్రాగింగ్ బాగుంటుంది అనమాట, స్పీడ్గా డ్రాగ్ అవుతూ ఉంటుంది, ఆర్పిఎం అనేది కాన్స్టాంట్గా రేజ్ అవుతుంది, బాగా డ్రాగ్ అయ్యి వదిలేస్తారు. స్పోర్ట్స్ మోడ్ అంటే ఇన్స్టెంట్గా బాగా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే కనుక స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేస్తారు. అండ్ అగైన్ ఇక్కడ డీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైట్ వచ్చింది డి అంటే డి డ్రైవింగ్ మోడ్ యాక్టివేట్ అయిపోయినట్టు. అండ్ అదే కాకుండా ప్లస్ మైనస్ ఇది ఏంటంటే మనము ఒకవేళ డి అంటే కంప్లీట్లీ ఇంజనే గేర్స్ అనేటివి షిఫ్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకు పెద్దగా పని ఉండదు అనమాట. ఒకవేళ అట్లా డ్రైవ్ చేసి మనకు బోర్ కొడితే కనుక మనం కార్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది లెఫ్ట్కి మూవ్ చేస్తే మాన్యువల్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా నడుపుకోవచ్చు అండ్ మాన్యువల్లో కూడా నడుపుకోవచ్చు. మాన్యువల్ ఎట్లా నడుపుకోవాలంటే ఇప్పుడు ప్లస్ స్టాండ్స్ ఫర్ గేర్ ఇంక్రీజింగ్, మైనస్ వచ్చేసి గేర్ డిక్రీజింగ్ అనమాట. ఇప్పుడు మనం ముందుకు పోతుంటే మూవ్మెంట్ మంచిగా ఉందనుకుంటే ముందుకు మూవ్ చేస్తే సరిపోతుంది, మనకి గేర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనం మూవ్ చేస్తున్నా కొద్దీ. అండ్ ఒకవేళ మనం స్లో అవుతున్నాం, స్పీడ్ స్లో అవుతున్నాం, గేర్ బ్యాక్ రావాలనుకుంటే జస్ట్ మైనస్ అంటే బ్యాక్ మూవ్ చేస్తే మనం మైనస్లో వచ్చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మంచి బోర్ కాడు, ఒకవేళ బోర్ వచ్చినా కూడా ఆయన మాన్యువల్లో నడుపుకోవచ్చు, లేదు ఆయన స్ట్రెస్ అయితే కనుక ఆటోమేటిక్గా నడుపుకోవచ్చు అనమాట. అండ్
ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా ఫినిషింగ్ కానీ ఈ డాష్ బోర్డ్ వుడ్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ ఇదంతా కూడా ప్రీమియం ఫినిషింగ్ అనమాట. ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి కంపెనీ నుంచే రావడం జరుగుతుంది. ఒక్కోసారి కార్లో కూర్చుంటే మనకి కంప్లీట్లీ హై లగ్జరీ హై అండ్ కార్ కాబట్టి మనకు మంచి ప్రీమియం ఫీల్ అనేది కలుగుతుంది అనమాట కార్ లోపల కూర్చున్న తర్వాత. అండ్ మనకి ఇక్కడ మనం మిర్రర్ గురించి మాట్లాడినట్టయితే ఈ స్క్రీన్ గురించి మనం మాట్లాడినట్టయితే ఎప్పుడైతే రివర్స్ గేర్ వేస్తామో కంప్లీట్లీ మనకి రివర్స్లో స్క్రీన్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకి రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు డ్రైవర్కి. కార్ పెద్దగా ఉన్నా కూడా మనము పార్కింగ్ మనకి స్క్రీన్ ఇచ్చినందుకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ మనము దీని సన్ రూఫ్ గురించి మనం చూసినట్టయితే ఈ సన్ రూఫ్ అనేది చాలా స్పేషియస్గా పానోరమిక్ సన్ రూఫ్ ఇచ్చేసరికి చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఎవరికైతే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చాలా ఎంజాయ్ చేయవచ్చు. మంచిగా స్పేషియస్గా వాళ్ళు నిల్చోవచ్చు దీని మీద. సో మనకి ఏదైనా ఫ్రీ ఓపెన్ గ్రీనరీ స్పేస్కి వెళ్ళినప్పుడు కూడా మనం సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని డ్రైవ్ చేస్తే కనుక వీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. చాలా మంచిగా ఉంటుంది డ్రైవ్లో కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇట్లా సన్ రూఫ్ ఇవ్వడం ద్వారా. ఎప్పుడైతే సన్ రూఫ్ ఓపెన్ చేస్తారో పిల్లలు నిల్చున్నప్పుడు దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఆటో ఓపెన్ ఆటో క్లోజ్ అనేది జస్ట్ రొటేటర్లోనే ఉంటుందండి. జస్ట్ మనం రొటేటర్ లెఫ్ట్కి పుష్ చేస్తే కనుక రొటేట్ చేస్తే కనుక అది ఓపెన్ అవుతుంది. అండ్ అగైన్ రైట్కి రొటేట్ చేస్తే అది ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం జరిగిపోతుంది. దీని ఇంటీరియర్ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రీమియం లెదర్ తోటి మనకి ఇంటీరియర్ ఇవ్వడం జరిగింది. అది మనం ఎంత లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెస్ కానీ మనకు అనిపించదు. ఎందుకంటే ప్రీమియం లెదర్ యూజ్ చేసినందుకు మనకి చాలా మంచిగా ఉంటుంది. లోపల కూర్చున్న వాళ్ళకి కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దీని ఆమ్రెస్ట్ కూడా చూసినట్టయితే ఇక్కడ చిన్న స్పేస్ కూడా ఉంటుందండి. మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీని లోపల మీరు చూసినట్టయితే ఇది ఆక్స్కి సంబంధించిన పోర్ట్ అండి. ఆక్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ ఇప్పుడు దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది జర్మనీ మేడ్ కార్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ పరంగా వెరీ స్ట్రాంగ్ ఉంటుందండి. చాలా ప్రొటెక్టివ్ కార్ ఇది. దాంతోపాటు మనకు అడిషనల్గా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళు. దీనిలో సేఫ్టీ గురించి మనం మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ 8 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి డ్రైవర్కి, సెకండ్ ప్యాసింజర్కి, అండ్ అగైన్ ఈ పిల్లర్ అంటే 4 ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడే అయిపోయి. అది కాక అండ్ డ్రైవర్ సీట్ నుంచి 1 అండ్ ప్యాసింజర్ సీట్ నుంచి 1 కూడా ఒకటి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అంటే ఫుల్ పార్ట్ అంటే ఈ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నాట్ ఓన్లీ ఫ్రంట్ సేఫ్టీ బ్యాక్ సేఫ్టీ కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ ప్యాసింజర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని బ్యాక్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీకు. బ్యాక్ ప్యాసింజర్స్ మనం దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ ఇవ్వడం జరిగింది ఎయిర్ బ్యాగ్స్. వాళ్ళ ఎయిర్ బ్యాగ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా సేమ్ రైట్ సైడ్ ప్యాసింజర్కి కూడా అదేవిధంగా మనకి ఎయిర్ బ్యాగ్ ఉండడం జరిగింది. సో అట్లా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్లో ట్రావెల్ చేస్తే కనుక ఫ్రంట్ ప్యాసింజర్స్తో పాటు బ్యాక్ ప్యాసింజర్స్కి కూడా కంప్లీట్లీ సేఫ్టీ ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్ ప్యాసింజర్స్కి మనకి ఇక్కడ మిడిల్లో ఆర్మ్రెస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు బాటిల్స్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. బాటిల్స్ పెట్టుకోవడానికి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఏసీ రావడానికి బ్యాక్ వెంట్స్ 2 కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనము బ్యాక్ ప్యాసింజర్స్ కూర్చున్న వాళ్ళకి కూడా ఎటువంటి స్వెటింగ్ అనేది రాకుండా కంఫర్టబుల్గా దే ఫీల్ వెరీ మచ్ కంఫర్ట్ ఇన్ ది కార్. ఎందుకంటే ఏసీ కూడా ఉంటుంది కాబట్టి బ్యాక్ ప్యాసింజర్స్కి. ఓవరాల్గా వెరీ గుడ్ వెరీ వెల్ మెయింటైన్డ్ కార్ అండి ఇది. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. సో బ్యాక్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు కొద్దిగా ప్రైవసీ కోసం మనకి ఇక్కడ విండో సంబంధించింది కూడా నెట్ ఇవ్వడం జరిగిందండి. సో సన్ రైజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ బ్లాక్ షేడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి దీని బూట్ గురించి మనం మాట్లాడినట్టయితే చాలా పెద్ద బూట్ స్పేస్ ఉంటుందండి. 5 మెంబర్స్ ట్రావెల్ చేసే దానికన్నా ఎక్కువనే ఇచ్చారు బూట్ స్పేస్. అండ్ దీని స్పేర్ వీల్ కనుక చూసినట్టయితే జస్ట్ స్పేర్ వీల్ కోసం వాడాల్సింది ఉంటుంది టైర్. ఇది చాలా సన్నగా ఇవ్వడం జరిగింది. సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక ఇట్స్ అ వెరీ గుడ్ కార్ ఫర్ ద 5 ప్యాసింజర్స్. మనకి బూట్ స్పేస్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంత లగేజ్ పెట్టుకున్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ బ్యాక్ వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెయిన్ టైంలో కూడా మనకి బ్యాక్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మనకి వైపర్ ఇవ్వడం జరిగింది.
ఇట్స్ ఎ 2 లీటర్ కార్, 2000 cc కార్. మనకి ట్రావెలింగ్ అయితే సూపర్ ఉంటుందండి, ఎక్స్ట్రాడినరీ మనం ఫీల్ అవుతాము. అసలు 1% కూడా డ్రైవర్ కానీ ప్యాసింజర్స్ కానీ అటు ఎటువంటి బోరింగ్గా ఫీల్ గారు, ఎటువంటి స్ట్రెస్ అసలు వాళ్ళకి రానే రాదు. అసలు ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసినా ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే అసలు టైర్డ్నెస్ అనేది కాదనమాట. ఇది హై అండ్ ప్రీమియం కార్ ఆడి Q5 అండి, 2011 మోడల్, 1,22,000 కిలోమీటర్ డ్రైవ్ అయినందుకు మనం వచ్చేసి 14 lakhs కోట్ చేస్తున్నామండి. ప్రైస్లో నెగోషియబుల్ అనేది ఉంటుంది. మీరు మీ లీజర్ టైం తీసుకొని మా ఆఫీస్కి విజిట్ చేసి ఒకవేళ ఇఫ్ యూ ఇన్స్పెక్ట్ ద కార్ మీకు నచ్చితే కనుక మనము ప్రైస్లో నెగోషియేషన్ చేసుకుందాము. సో ఎట్ యువర్ లీజర్ కైండ్లీ విజిట్ అండ్ ఇన్స్పెక్ట్ ద కార్. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.